హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం 5th March కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈ సెషన్లో విల్ బి గోయింగ్ టు కవర్ డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ అండ్ ఎండ్ ఆఫ్ ద సెషన్లో మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయబోతున్నాం. సో ఫస్ట్ మీరు ఏవైతే డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ వింటున్నారో బేస్డ్ ఆన్ దోస్ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్యారలల్గా మీకు క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్ అంటే ఇప్పుడు సపోజ్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం, బట్ ఏంటంటే మీలో చాలామంది వరకు ఎలా ఉంటారు అంటే లైక్ మేబీ మీరు క్వశ్చన్ చూసినప్పుడు దాన్ని అనలైజ్ చేసే కేపబిలిటీ అని మీలో ఉండకపోవచ్చు. మీకు ఆ కాన్సెప్ట్ తెలుసు, కానీ కొన్నిసార్లు క్వశ్చన్స్ ఇండైరెక్ట్ ఫార్మాట్లో అడిగినప్పుడు మేబీ మీరు అలాంటి సిచ్యువేషన్స్లో కన్ఫ్యూజ్డ్ పొజిషన్ అయినా ఉండొచ్చు, లేదంటే కొన్నిసార్లు అసలు క్వశ్చన్ అర్థం అవ్వకపోయి ఉండొచ్చు. సో ఇలాంటి చిన్న మిస్టేక్స్ని కూడా ఓవర్కమ్ అవ్వడానికి ఇక్కడ మీకు ప్రాక్టీస్ సెషన్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం సెషన్ స్టార్ట్ చేసినట్లయితే యాక్చువల్గా ఈవెన్ సెషన్ మనం డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్తో స్టార్ట్ చేద్దాము. సో స్టేట్ న్యూస్తో కరెంట్ అఫైర్స్ని బిగిన్ చేద్దాము. అండ్ ఆల్సో దీనికన్నా ముందు మీకు ఒక ఇన్ఫో ఏంటి అంటే కరెంట్ అఫైర్ యొక్క పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఫ్రీ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు జస్ట్ మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ లింక్ పైన క్లిక్ చేసి జస్ట్ యూ కెన్ జాయిన్ త్రూ టెలిగ్రామ్ ఛానల్. మీకు అందులో ఏంటంటే ఈవెన్ చందన్ లాజిక్స్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా యూ కెన్ గెట్. అండ్ ఆల్సో మెయిన్గా ఏంటంటే మీరు కరెంట్ అఫైర్స్ క్లాస్ రన్ అవుతున్నప్పుడు ఒకవేళ మీరు లైక్ రన్నింగ్ నోట్స్ తీసుకోలేకపోతున్నాం అని అనుకునే వాళ్ళకి ఈవెన్ మీకు క్లాస్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఆ పీడిఎఫ్ని రిఫర్ చేసుకుంటే లైక్ ఇట్ విల్ బి బెనిఫిట్ ఫర్ యూ. సో మెయిన్గా అందుకోసమే ఈవెన్ మీకు కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నౌ స్టేట్ న్యూస్తో స్టార్ట్ చేసినట్లయితే ఈరోజు మనకు కరెంట్ అఫైర్లో ఉంది అస్సాం గవర్నమెంట్కి సంబంధించి. మరి దేనికి సంబంధించి అస్సాం గవర్నమెంట్లో యాక్చువల్గా ఎలాంటి ఇష్యూకి ఫోకస్ చేస్తూ ఈరోజు మనకి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే యాక్చువల్గా అస్సాం గవర్నమెంట్ రీసెంట్గా ఎంటైర్ స్టేట్ని డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లరేషన్ అనేది చేసింది. సో అది దట్ ఈస్ ఫర్ ద 6 months, అప్కమింగ్ 6 months వరకు అస్సాం ఎంటైర్ స్టేట్ని డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఏవైనా యాక్ట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయా, స్పెషలైజ్డ్ ఏవైనా పవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ యాక్ట్స్ ఏవైనా ఉన్నాయా, లెటస్ డిస్కస్. అండ్ ప్రీవియస్గా ఇలాంటిది ఎప్పుడైనా ఇంపోజ్ చేశారా ఏంటి అనేది ఈవెన్ ద హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇప్పుడు మనం కవర్ చేయబోతున్నాం. యాక్చువల్గా అస్సాం గవర్నమెంట్ రీసెంట్గా ఎక్స్టెండ్ చేసింది ఏంటి అంటే కంటిన్యూస్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ AFSPA యాక్ట్ ఆఫ్ 1958 అనమాట. సో ఈ యాక్ట్ ప్రకారము అస్సాం స్టేట్ని డిస్టర్బ్డ్ ఏరియాగా ఇంకొక 6 monthsకి కూడా ఎక్స్టెండ్ చేయబోతుంది. యాక్చువల్గా ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకి ఇంపోజ్ చేసింది ఈ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ అనేది అస్సాం గవర్నమెంట్లో ప్రీవియస్లీ ఇన్ ద ఇయర్ 1990లో నవంబర్ మంత్లో కూడా యాక్చువల్గా ఈ యొక్క యాక్ట్ని ఇంపోజ్ చేయడం జరిగింది. అండ్ మేజర్గా ఏంటంటే విచ్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ ఎవ్రీ 6 months సిన్స్ 1990 అండ్ ఆఫ్టర్ ఏ రివ్యూ బై ద గవర్నమెంట్. అంటే ఏంటంటే యాక్చువల్గా ఆ యొక్క అస్సాం ఎంటైర్ స్టేట్ ఏదైతే ఉందో సో డిస్టర్బ్డ్ ఏరియా కన్సిడర్ చేయాలా లేదా, ఈ ఎక్స్టెన్షన్ లైక్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ని ఇంపోజ్ చేశారు కదా 1990 నుండి. ఈ విధంగా ఎవ్రీ 6 monthsకి ఒకసారి గవర్నమెంట్ డిక్లరేషన్ని బట్టి ఆ ఎంటైర్ స్టేట్ని డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేస్తారా లేదా అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఎక్స్టెన్షన్ అనేది జరిగింది. నెక్స్ట్ 6 monthsకి కూడా అస్సాం ఎంటైర్ స్టేట్ని ఈ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్తో కన్సిడర్ చేస్తూ సో డిస్టర్బ్డ్ ఏరియాగా ఫర్ నెక్స్ట్ 6 months ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ అనమాట. అండ్ ఈవెన్ యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ ఎఫెక్ట్లోకి ఎప్పటి నుండి వచ్చింది అంటే మనకి ఫిబ్రవరి మంత్లో, దట్ ఈస్ ఆన్ February 28th అనమాట. ఈవెన్ ఇనిషియల్గా యాక్చువల్గా అస్సాం డిస్టర్బ్డ్ ఏరియా యాక్ట్ ఆఫ్ 1955 అనేది విచ్ ఇస్ డ్యూరింగ్ అగిటేషన్ బై నాగాస్ ఇన్ ద
ఇన్ డివైడెడ్ అస్సాం. సో మనకేంటంటే ఈ ఈవెన్ అస్సాం డిస్టర్బ్డ్ ఏరియా యాక్ట్ ఆఫ్ 1955 కూడా ఇందులో ఇంక్లూడ్ అవ్వడం జరిగింది. సో కాన్సన్ట్రేట్ చేయండి, కొన్నిసార్లు మనకి యాక్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా రైస్ అవుతుంటాయి. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన యాక్ట్స్ ఏంటి, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ ఆఫ్ 1958 అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి అస్సాం డిస్టర్బ్డ్ ఏరియా యాక్ట్ ఆఫ్ 1955. అండ్ దెన్ ఇండియన్గా వెళ్ళినట్లయితే యాక్చువల్గా ఈ యాక్ట్ ప్రకారం ఏంటి అంటే విచ్ గేవ్ ఫ్రీ హ్యాండ్ టు సమ్ ఎక్స్టెంట్ టు ద ఆర్మీ అండ్ విచ్ వాస్ రిపెల్డ్ విత్ ద ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ ఆఫ్ 1958. సో ఇప్పుడు ప్రస్తుతం కరెంట్ అఫైర్లో మనకి అస్సాం సంబంధించిన కరెంట్ అఫైర్ ఏంటి, అస్సాం ఎంటైర్ స్టేట్ని ఫర్ నెక్స్ట్ 6 months వరకు కూడా మళ్ళీ డిస్టర్బ్డ్ ఏరియాగానే డిక్లరేషన్ అనేది అస్సాం స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అదే మనకి కరెంట్ అఫైర్లో ఉంది. ఇస్ ఇట్ క్లియర్? సో ఇది ప్రెసెంట్ ఇష్యూ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసేది ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన అపాయింట్మెంట్. అండ్ దెన్ ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి అంటే అబౌట్ ఆర్గనైజేషన్ అండ్ అబౌట్ ద పర్సన్. సో ఇక్కడ యాక్చువల్గా ఎవరిని అపాయింట్ చేశారు, ఆ పర్సన్ ప్రీవియస్గా ఉన్న పర్సన్ ఎవరిని రీప్లేస్ చేయబోతున్నారో కూడా ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్కి న్యూ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా టిఎస్ రామకృష్ణన్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? ఈవెన్ మీరు ఇమేజ్లో కూడా చూడొచ్చు టిఎస్ రామకృష్ణన్ గారు ఏ పొజిషన్కి అపాయింట్ అవ్వడం జరిగింది, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి, దట్ ఈస్ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో సో ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్కి యూ నీడ్ టు కన్సిడర్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అండ్ దెన్ యూ కెన్ కన్సిడర్ హియర్ మరి తను ఎవరిని సక్సీడ్ చేయబోతున్నారు అంటే దినేష్ పంగ్టే గారిని, దట్ ఈస్ ఇట్స్ ఫార్మర్ హోల్ టైమ్ డైరెక్టర్ అండ్ సిఇఓ. ఇట్స్ ఫార్మర్ అన్నారు. ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ యొక్క హోల్ టైమ్ డైరెక్టర్ అండ్ సిఇఓగా ప్రీవియస్గా ఉంది ఎవరు అంటే పర్సన్ మనకి, దట్ ఈస్ దినేష్ పంగ్తే గారు. తనని ఇప్పుడు రీప్లేస్ చేయబోతుంది టిఎస్ రామకృష్ణన్ గారు. ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నేమ్ ఏంటి, మేజర్గా అయితే ప్రెసెంట్ యాక్చువల్గా ఎవరు ఆ పొజిషన్ని తీసుకోబోతున్నారు అనేది టిఎస్ రామకృష్ణన్ గారు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్కి అపాయింట్ అవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ అంటున్నాం. వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే యాక్చువల్గా ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ అనేది విచ్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ లీడింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా. ఎగ్జాక్ట్లీగా సో ఇదొక సిగ్నిఫికెన్స్ అనమాట. కొన్నిసార్లు మేబీ క్వశ్చన్స్ అడుగుతుంటారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యూచువల్ ఫండ్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ లీడింగ్ మ్యూచువల్ ఫండ్ ఇన్ ఇండియా అంటారు. అప్పుడు మీ యొక్క ఆన్సర్ ఏమవ్వాలి, దట్ ఈస్ ఒకవేళ ఇక్కడ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ ఆప్షన్ కనిపిస్తే వెంటనే అది ట్రిక్ చేసేయండి. ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ విచ్ ఈస్ రిగార్డింగ్ ద లీడింగ్ మ్యూచువల్ ఫండ్ ఆపరేటింగ్ ప్రెసెంట్లీ ఇన్ ఇండియా. ఇస్ ఇట్ క్లియర్? సో ఇది మనకి ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ యొక్క రీసెంట్ అపాయింట్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ పర్సన్ యాక్చువల్గా ఎవరు ఆ పర్సన్ అది కూడా డిస్కస్ చేశాము, దట్ ఈస్ టిఎస్ రామకృష్ణన్ గారు రీసెంట్గా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓగా అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే బిజినెస్ న్యూస్. సో ఇందులో ఏంటంటే మనకి యాక్చువల్గా యాప్ స్కిల్ అకాడమీ ప్రోగ్రామ్ అనేది కరెంట్ అఫైర్లో ఉండడం జరిగింది. ఈ యాప్ స్కిల్ అకాడమీ ప్రోగ్రాంలో భాగంగా అసలు ఒక ఇనిషియేటివ్తో 2 ఆర్గనైజేషన్స్ ముందుకు రావడం జరిగింది. ఆ 2 ఆర్గనైజేషన్స్ ఏంటి, మినిస్ట్రీస్ ఏంటి అని వెళ్తే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు గూగుల్ అనేది రీసెంట్గా కాపప్ అయ్యి ఒక ఇనిషియేటివ్తో ముందుకొచ్చాయి. ఆ ఇనిషియేటివ్ ఏంటంటే యాప్ స్కిల్ అకాడమీ ప్రోగ్రాంలో భాగంగా దట్ ఈస్ యాక్చువల్గా ఓవరాల్ 400 ఇండియన్ స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో సో అవుట్ ఆఫ్ 400 ఇండియన్ స్టార్టప్స్ నుండి ఒక 100 ఇండియన్ స్టార్టప్స్ని సెలెక్ట్ చేస్తుంటారు. ఆ 100 ఇండియన్ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో 100 ఇండియన్ స్టార్టప్స్కి ఈ యాప్ స్కిల్ అకాడమీ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళని ట్రైన్ చేయబోతున్నారు. ఇస్ ఇట్ క్లియర్? అది మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. అండ్ దెన్ ఈవెన్ ఇన్ డీటెయిల్ కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే యాక్చువల్గా 100 ఎర్లీ నుండి మిడ్ స్టేజ్ వరకు ఏవైతే ఇండియన్ స్టార్టప్స్ ఉన్నాయో సో పర్టికులర్గా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యాప్ స్కిల్ అకాడమీ ప్రోగ్రాంలో భాగంగానే ఈ యొక్క పర్టికులర్ ఇనిషియేటివ్తో మనకి గూగుల్ ఇంకా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ముందుకు రావడం జరిగింది. అండ్ దెన్ మనకి యాప్ స్కిల్ అకాడమీ అనేది ఒక న్యూ గ్రోత్ అనమాట. దేంట్లో డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పర్టికులర్గా స్టార్టప్స్కి సంబంధించి అండ్ ఈవెన్ విచ్ వాస్ లాంచ్డ్ బై MEITY అండ్ యాజ్ వెల్ as గూగుల్. సో ఇది ఆబ్జెక్టివ్ ఏంటి, టు హెల్ప్ అండ్ ట్రైన్ ద ఎర్లీ టు మిడ్ స్టేజ్ స్టార్టప్స్ అక్రాస్ ద ఇండియా and as well as which is on building high quality apps and as well as games for the global audience.
సో విత్ దిస్ మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ఎందుకోసం ట్రైన్ చేయబోతున్నారు, మ్యాక్సిమం హై క్వాలిటీ యాప్స్ని ఇంకా గేమ్స్ని గ్లోబల్ వైడ్ ఆడియన్స్కి డెవలప్ చేయడానికి ఈ యొక్క పర్టిక్యులర్ ఇనిషియేటివ్తో అంటే యాప్ స్కిల్ అకాడమీ ప్రోగ్రాంలో భాగంగా ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. అండ్ ఈవెన్ దెన్ మరి ఏ విధంగా ట్రైన్ చేయబోతున్నారు, లైక్ ఎలాంటి ఫెసిలిటీస్ ఇందులో ఉండబోతున్నాయి అంటే ఈవెన్ లైక్ మెంటర్షిప్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ అండ్ ఈవెన్ ఇంక్లూడింగ్ వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెడ్ వెబినార్స్ అవనివ్వండి, గ్లోబల్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్తో ఈ యొక్క మెంటర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇజ్ ఈ క్లియర్? అండ్ ఈవెన్ లైక్ కొన్ని ఏంటంటే వెబినార్స్ని కూడా కండక్ట్ చేస్తూ ట్రైనింగ్ అనేది ఈ యొక్క ఎర్లీ నుండి మిడ్ స్టేజ్ వరకు ఉన్న ఇండియన్ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో 100 ఇండియన్ స్టార్టప్స్ని సెలెక్ట్ చేసి అవుట్ ఆఫ్ 400 నుండి వాళ్ళు ఈ యొక్క ప్రొసీజర్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఇజ్ ఇట్ క్లియర్? దెన్ స్టాటిక్ పార్ట్కి వెళ్ళినట్లయితే మనకి యాక్చువల్గా ఉన్న ఆర్గనైజేషన్ ఏంటి, గూగుల్, ఇంకా అదర్ ఇస్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కానీ ఇక్కడ ఉన్న ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి గూగుల్ కాబట్టి సో జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఓవర్ ద స్టాటిక్ పార్ట్. సిఓ వచ్చేసి సుందర్ పిచై గారు. అండ్ దెన్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1998. హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ మౌంటైన్ వ్యూ, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్. సో ఇది మనకి ఏంటంటే గూగుల్కి సంబంధించిన స్టాటిక్ పార్ట్. కాన్సన్ట్రేట్ చేయండి డైనమిక్ పార్ట్తో ప్యారలల్గా స్టాటిక్ పార్ట్ని ఫినిష్ చేయడానికి. అండ్ దెన్ సో నెక్స్ట్ మనం డిఫెన్స్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఈరోజు యాక్చువల్గా కరెంట్ అఫైర్లో ఉంది ఏంటంటే వాయుశక్తి ఎక్సర్సైజ్కి సంబంధించి మరి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఈ వాయుశక్తి ఎక్సర్సైజ్ యాక్చువల్గా ఎన్ని ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తారు, ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేస్తారు, ఏవైనా కంట్రీస్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయా, ఆర్ ఎల్స్ ఇండియా యొక్క మేజర్ రోల్ అనేది ఇందులో ఉందా, దెన్ వాట్ ఈస్ వాట్ అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. అండ్ నౌ ఇఫ్ యూ మూవ్ టు ద కాన్సెప్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ మోటో ఏంటి, ఐఏఎఫ్ మోటో టచ్ ద స్కై విత్ గ్లోరీ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క మోటో. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కరెంట్ అఫైర్లో ఎందుకుంది అంటే ఈ వాయుశక్తి ఎక్సర్సైజ్కి సంబంధించి. దెన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఈ వాయుశక్తి ఎక్సర్సైజ్ అట్ పోఖ్రన్ రేంజ్ రాజస్థాన్లో కండక్ట్ చేయబోతుంది. ఏ రోజున అంటే March 7th. షెడ్యూల్ చేసింది ఎప్పుడు, March 7th అనమాట. అండ్ దెన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పర్టిక్యులర్ ఎక్సర్సైజ్ ద ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా అటెండ్ అవ్వబోతున్నారు March 7th. అండ్ దెన్ టోటల్ ఇందులో ఎయిర్ క్రాఫ్ట్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి పార్టిసిపేట్ అవ్వేవి 148. ఎన్ని యాక్చువల్గా ఎయిర్ క్రాఫ్ట్స్ ఇండియాకి సంబంధించి 148 ఎయిర్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేవి ఈ యొక్క వాయుశక్తి ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. అండ్ దెన్ యాక్చువల్గా వాయుశక్తి ఎక్సర్సైజ్ అనేది వన్స్ ఇన్ ఎవ్రీ 3 yearsకి ఒకసారి యాక్చువల్గా కండక్ట్ చేస్తుంటారు. హౌ మెనీ ఇయర్స్? వన్స్ ఇన్ ఎవ్రీ 3 years. అంటే ఇప్పుడు 2022లో కండక్ట్ చేస్తున్నారు అంటే ప్రీవియస్గా ఎప్పుడు కండక్ట్ చేశారు, మనకి 2019లో ఈ యొక్క వాయుశక్తి ఎక్సర్సైజ్ అనేది ఫస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 3 yearsకి 2022లో ఇప్పుడు మనకి ఈ వాయుశక్తి ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అర్థమైంది కదా వన్స్ ఇన్ ఎవ్రీ 3 years అంటే ఏంటో. దెన్ నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్గా మనకి పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసి రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఈ యొక్క వాయుశక్తి ఎక్సర్సైజ్ ప్రస్తుతం ఏదైతే జరగబోతుందో దాంట్లో ఫస్ట్ టైం ఈ రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా పార్టిసిపేట్ చేయబోతుంది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఇంకా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళినట్లయితే 8th October 1932 న్యూఢిల్లీ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఇది మనకి వాయుశక్తి ఎక్సర్సైజ్కి సంబంధించిన కరెంట్ అఫైర్. ఎక్కడ మనకి పోఖ్రన్ రేంజ్ ఆఫ్ రాజస్థాన్. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే మనం ఇప్పుడు ఇంపార్టెంట్ డేస్ని డిస్కస్ చేయబోతున్నాము. యాక్చువల్గా ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది ఏంటంటే మనకి వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అనేది. సో ఇక్కడ ఈవెన్ వి విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ ఏవైనా ఫండ్స్ లేదా లైక్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ యాక్చువల్గా ఇందులో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్, యాక్చువల్గా 2022 థీమ్ ఏంటి, 3rd March, రైట్. సో ఈ యొక్క ప్రతి డీటెయిల్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో లెట్ us ఎంటర్ ఇంటు ద కాన్సెప్ట్. ఫస్ట్ యాక్చువల్గా మనకి డేట్ గుర్తుపెట్టుకోండి, DTO అనే కాన్సెప్ట్ని ఫాలో అవ్వండి. డేట్, థీమ్, ఆబ్జెక్టివ్. అండ్ ఇవి 3 అయిపోయిన తర్వాత ఒకవేళ ఇంకా హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి అనుకున్నా లేదా అంటే ఇండైరెక్ట్ ఫార్మాట్ క్వశ్చన్స్ అనేది మీకు ఈ 2 ఏరియాస్ నుండి రైజ్ అవుతుంటాయి. హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ లేదా సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంపార్టెంట్ డే అంటే వై ఆన్ లైక్ ఆ పర్టికులర్ డేట్ని ఎందుకు చూస్ చేసుకున్నారు, ఇలా కొన్నిసార్లు అడుగుతుంటారు, రైట్. సో ఇవి మనం క్లాసెస్లో మ్యాక్సిమం ఏరియాస్ని కవర్ చేస్తుంటాము. సో అందుకోసమే ఫస్ట్ డేట్, థీమ్, ఆబ్జెక్టివ్ కవర్ చేశాక నెక్స్ట్ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఇంకా సిగ్నిఫికెన్సెస్ కూడా
తెలుసుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం క్లాసెస్లోనే కవర్ చేస్తుంటాను. సో ఎప్పుడైతే చెప్తున్నానో ఇలాంటి ఏరియాస్ని ఫోకస్ చేస్తుండండి క్లాస్ జరిగేటప్పుడు. మీకు ఏంటంటే హోల్ కాన్సెప్ట్ మేబీ 1 అవర్ తీసుకోవచ్చు ఒకవేళ మీరు ఇండియన్ చదవాలి అనుకుంటే. కానీ అందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మిమ్మల్ని ఏం అడుగుతున్నారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఏ విధంగా అడిగారు ఇంపార్టెంట్ డేస్ నుండి. సో ఇలా మీకు ఒక ఓవర్వ్యూ ఇవ్వడం కోసమే ఈవెన్ క్లాసెస్లో మనం ప్రాక్టీస్ సెషన్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ప్రతి కాన్సెప్ట్ని మీరు క్లియర్గా వింటూ ఏ యొక్క ఫోకస్డ్ ఏరియాస్ ఉన్నాయో జస్ట్ ఒక నోట్స్ లైక్ షార్ట్ పాయింట్స్ లేదా కీ ఫోకస్డ్ పాయింట్స్ అని జస్ట్ ఒకసారి మీ సపోజ్ ఇంపార్టెంట్ డేస్ ఉంది, ఈరోజు నేను మీకు చెప్పింది ఏంటి లైక్ డేట్, థీమ్, ఆబ్జెక్టివ్ని కాన్సన్ట్రేట్ చేయండి అని. సో ఒక దగ్గర జస్ట్ మీరు రాసుకోండి ఇంపార్టెంట్ డేస్ అని పెట్టి దాని కింద లైక్ మీరు ఏ విధంగా తీసుకుంటారు అంటే డేట్, థీమ్, ఆబ్జెక్టివ్ అంటే ఒకవేళ అంటే ఒక ఓవర్వ్యూ అనమాట. ఈ రోజనే కాదు మనం ఏ రోజైనా కూడా ఇంపార్టెంట్ డేస్ డిస్కస్ చేస్తున్నాము అంటే మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి, డేట్, థీమ్, ఆబ్జెక్టివ్, దాని తర్వాత హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్, దాని తర్వాత సిగ్నిఫికెన్స్. సో ఇలా ఒక ప్రొసీజర్ని ఫాలో అవుతూ మీరు కాన్సెప్ట్ ప్రిపేర్ అవుతే 100% యూ విల్ బీ ద వన్ హూ విల్ బీ గోయింగ్ టు సక్సెస్ ఇన్ ఫ్యూచర్. సో ఈ విధంగా ప్రిపరేషన్ చేయాలి. కానీ ఏదో లైక్ మనం ఏంటంటే ఒక కాన్సెప్ట్ని 1 అవర్ చేస్తున్నాం, హోల్ కాన్సెప్ట్ నేను చదివేస్తాను నాకు అర్థమైంది అన్న ట్రాన్స్లో ఉండకుండా మనకు ఎంతవరకు పర్ఫెక్షన్ అనేది ఉంది, ఇస్ ఇట్ క్లియర్? సో ఈ యొక్క క్లారిటీతో మీరు ప్రిపరేషన్ని చేయండి. అండ్ నౌ మేబీ డీవియేషన్ ఎక్కువైంది అనుకుంటాను. లెట్ us మూవ్ ఇన్ టు ద కాన్సెప్ట్ నౌ. సో ఇక్కడ ఏంటంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ డే 2022 అనేది 3rd మార్చ్న యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంటారు. ఎందుకోసం అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి టు రైజ్ ద అవేర్నెస్ అబౌట్ వరల్డ్ యొక్క వైల్డ్ ఫౌనా ఇంకా ఫ్లోరాకి సంబంధించి హౌ టు ప్రిజర్వ్ దెమ్, హౌ టు కన్సర్వ్ అండ్ ప్రొటెక్ట్ దెమ్. సో ఇది మనకి ఫ్లోరా అండ్ ఫౌనా అన్నాం, ప్లాంట్ అండ్ యానిమల్కి సంబంధించి. అండ్ దెన్ ఈవెన్ ఈ డే అనేది మనకి రిమైండ్ చేసేది ఏంటి, నీడ్ ఆఫ్ ద ఫైట్ అగెన్స్ట్ వైల్డ్ లైఫ్ క్రైమ్ అండ్ హ్యూమన్ ఇండ్యూస్డ్ రిడక్షన్ ఆఫ్ స్పీసీస్ కాజింగ్ ద వేరియస్ వైడ్ రేంజింగ్ ఎకనామిక్, ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ ఇంపాక్ట్స్. ఈవెన్ ఇంక్లూడింగ్ థీమ్ అన్నాను కదా, సో మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ కవర్ చేసాము. డేట్ అనేది 3rd మార్చ్ రోజున. దెన్ థీమ్కి వెళ్ళినట్లయితే రికవరింగ్ కీ స్పీసీస్ ఫర్ ఎకోసిస్టమ్ రెస్టోరేషన్. ఏంటది, రికవరింగ్ కీ స్పీసీస్ ఫర్ ఎకోసిస్టమ్ రెస్టోరేషన్ అనేది మనకి 2022 యొక్క వరల్డ్ వైల్డ్ లైఫ్ డే యొక్క థీమ్ అనమాట. అండ్ దెన్ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ యాక్చువల్గా ఈ డేని ప్రపోజ్ చేసింది మనకి విచ్ ఇస్ బై థాయిలాండ్, రికగ్నైజ్డ్ ఇన్ ద ఇయర్ 2013 by United Nations General Assembly, one of the 6 principal organs of United Nations, right? And even including March 3rd has been chosen as in the day of international trade in endangered species of wild fauna and flora in the year 1973. సో ఇక పర్టికులర్ కన్వెన్షన్ని కన్సిడర్ చేస్తూ 1973లో మార్చ్ 3న జరిగింది కాబట్టి అందుకోసమే మార్చ్ 3 రోజుని వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్కి వెళ్ళినట్లయితే మనం స్టాటిక్ పార్ట్ కవర్ చేయాలి అనుకుంటే ఇందులో భాగంగానే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్కి సంబంధించి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ యొక్క ఆబ్జెక్టివ్ ఇది ఎక్కువగా ఫ్లోరా అండ్ ఫౌనా కన్జర్వేషన్ గురించి చూసుకునేదే మనకి ఈ యొక్క వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనమాట. అండ్ దెన్ established year 1961, headquarters is at Gland, Switzerland. Is it clear? So this is all about important days anamata. And then సో దీంతో మనకి డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ అనేది డిస్కషన్ జరిగింది. ఎవ్రీవన్ గెట్ రెడీ. ఇప్పుడు మీరు ఇక్కడ డిస్ప్లే చేసిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ మ్యాక్సిమం మనం ఏంటంటే ఇప్పటివరకు ఏవైతే డిస్కస్ చేసామో అండ్ ప్రీవియస్ క్లాస్లో ఏవైతే డిస్కస్ చేసామో సో బేస్డ్ ఆన్ దోస్ కాన్సెప్ట్స్ మీకు క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి మనం ఇక్కడ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ఎక్సైజ్ వాయుశక్తి అనేది యాక్చువల్గా 2022లో ఆర్గనైజ్ చేసింది ఇన్ విచ్ ప్లేస్ అని అడుగుతున్నారు, రైట్? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఈ యొక్క వాయుశక్తి ఎక్సైజ్ని కండక్ట్ చేయబోతుంది. ఏ రోజున? దట్ ఈస్ ఆన్ March 7th. అండ్ నియర్గా మనకి ఓవరాల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ఇండియా నుండి 148 ఎయిర్ క్రాఫ్ట్స్ ఫ్రమ్ ఇండియా యాక్చువల్గా ఈ యొక్క వాయుశక్తి ఎక్సైజ్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. అండ్ మెయిన్గా నోట్ చేసుకోవాల్సింది వన్స్ ఇన్ ఎవ్రీ 3 years యాక్చువల్గా ఈ యొక్క పర్టికులర్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తుంటారు. సో ఫోకస్ అంటే మీరు ఏంటంటే మ్యాక్సిమం ఇలా ఒకసారి క్వశ్చన్ చూసారు అన్నప్పుడు అందులో అదర్ ఏరియాస్ ఏంటి, మేబీ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అంటే దీస్ ఆర్ ద ఏరియాస్ అనమాట. ఈ విధంగా ఈ క్వశ్చన్ కనే కాదు, మీరు ఎప్పుడైనా కూడా ఏదైనా క్వశ్చన్ చేస్తున్నారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుండి అని అనుకున్నప్పుడు మీకు ఆ కాన్సెప్ట్ తెలిస్తే, లైక్ ఆ క్వశ్చన్లో సపోజ్ ఇక్కడ మనం వాయుశక్తి ఎక్సర్సైజ్ అని చూసాం,
అలాంటప్పుడు దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఏరియాస్ అన్ని జస్ట్ ఒకసారి మీరు పక్కన రివైజ్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మేబీ ఒకవేళ ఇలాంటి ఏరియాస్ నుండి వచ్చినా కూడా మీకు వన్స్ అండ్ సెకండ్ రివిజన్ కూడా అయిపోతుంది. కాబట్టి సో ఈ విధంగా మీరంటే ఎగ్జామ్లో మీకు ఎక్కువగా టైం వేస్ట్ అవ్వకుండా విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసే కేపబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దెన్ మనకు యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ వచ్చేసి ఏ ప్లేస్లో ఆర్గనైజ్ చేస్తున్నారు అనేది, జైసల్మర్, పిథోర్గర్, నైనిటల్ ఆర్ ఆగ్రా. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు అదర్ కంపెనీ లేదా ఆర్గనైజేషన్ ఏది కాపప్ అయ్యింది అది క్వశ్చన్ అనమాట. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, అగ్రిమెంట్స్ కానివ్వండి, లైక్ ఇలా బిజినెస్ న్యూస్ అయినా కూడా సపోజ్ ఇక్కడ 2 ఆర్గనైజేషన్స్ 2 బాడీస్ ఇన్వాల్వ్ అయ్యాయి అంటే ఒక బాడీ నేమ్ ఇస్తుంటారు, అదర్ ఆర్గనైజేషన్ నేమ్ అడుగుతుంటారు. లేదు అనుకున్నప్పుడు కొన్నిసార్లు 2 ఆర్గనైజేషన్ నేమ్ ఇస్తారు, కానీ అసలు దేనికి ఈ కాపప్ అనేది జరిగింది అంటే ఎందుకోసం ఈ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు, ఆబ్జెక్టివ్ ఏంటి అనేది. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి, ఒక 100 ఇండియన్ స్టార్టప్స్ అంటే ఎర్లీ నుండి మిడ్ స్టేజ్ వరకు ఉన్న స్టార్టప్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వబోతున్నారు, ఈవెన్ త్రూ ద యాప్ స్కిల్ అకాడమీ ప్రోగ్రామ్ ద్వారా, రైట్. అండ్ అందులో కూడా ఏంటి లైక్ వెబినార్స్ కండక్ట్ చేస్తూ కొన్ని సెషన్స్ కండక్ట్ చేస్తూ ఈ విధంగా ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వబోతున్నారు. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, మన ట్రైనింగ్ అనేది ఇవ్వబోతున్నారు అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఇక్కడ విచ్ ఈస్ ఫోకసింగ్ ఆన్ వాట్, హై క్వాలిటీ యాప్స్ని డెవలప్ చేయడానికి గ్లోబల్ ఆడియన్స్ కోసం, దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. మరి ఇక్కడ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు అదర్ కంపెనీ ఏది అనేది క్వశ్చన్ అనమాట. ఇంటెల్, ఐబిఎం, యాపిల్, గూగుల్ ఆర్ మైక్రోసాఫ్ట్. ఎగ్జాక్ట్ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దెన్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అనేది మనకి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంటాం, కానీ ఏ రోజు సెలబ్రేట్ చేస్తారు అనేది క్వశ్చన్. మీరు ఆప్షన్ చూసి కంగారు పడకండి, ఎప్పుడు కానీ మీకు ఒకసారి ఆన్సర్ క్లియర్గా ఉన్నారు అని అనుకున్నట్లయితే డైరెక్ట్ ఆన్సర్ని ట్రిక్ చేసేయండి. కానీ వన్స్ ఒకసారి ఏంటంటే ఆప్షన్స్ క్లియర్గా చదవండి, అలా బ్లైండ్గా చేయకండి. కొన్నిసార్లు ఏంటంటే మీకు ఈ విధమైన ఆప్షన్స్ కూడా ఇస్తుంటారు, అలాంటప్పుడు క్వశ్చన్ని క్లియర్గా చూసుకొని ఎవ్రీ ఇయర్ అని అడిగారా, ఏదైనా పర్టికులర్ ఇయర్ మెన్షన్ చేశారా, ఫస్ట్ ఈ క్వశ్చన్ని క్లియర్గా చదివాక ఆప్షన్స్కి వెళ్ళి అప్పుడు మీకు క్లియర్గా ఐడియా ఉంది, క్లారిఫికేషన్ ఉంది అనుకుంటే డైరెక్ట్ ఆన్సర్ చేసేయండి. ఇస్ ఇట్ క్లియర్? టెన్షన్ పడకుండా, అంటే ఇలాంటి ఆప్షన్స్ చూసినప్పుడు మేబీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అందుకోసమే ఎగ్జామినేషన్స్లో ఇలాంటి ఆప్షన్స్ కూడా ఇస్తుంటారు. కానీ ఇలా కొన్ని డేస్కే ఉంటాయి, నేను ఈవెన్ మ్యాక్సిమం క్లాసెస్లో అవి రిపీట్ కూడా చేస్తుంటాను. సో జస్ట్ ఒకసారి ఏంటంటే మంత్ వైజ్గా మీరు లైక్ ఎవ్రీ ఇయర్ ఒకటి సడన్ ఫిక్స్డ్ అయి ఉంటుంది, లైక్ ఫస్ట్ సండే ఆఫ్ మే అని, ఫస్ట్ సండే ఆఫ్ జనవరి, ఈ పర్టికులర్ డే ఎవ్రీ ఇయర్ లైక్ అదే రోజున ఉంటుంది, కానీ డేట్స్ చేంజ్ అవుతుంటాయి. సో అలా ఒకసారి మీరు ఏంటంటే అలాంటి ఏవైనా ఇంపార్టెంట్ డేస్ ఉంటే ఒక ఇయర్లో జస్ట్ ఒకసారి సైడ్కి రిఫర్ చేసుకోండి. అలాంటప్పుడు ఏంటంటే మీకు ఇంకా అవి తప్ప మిగతా ఏ క్వశ్చన్స్ వచ్చినా కూడా మీకు క్లారిటీతో ఉన్నట్లయితే టైం వేస్ట్ అవ్వకుండా ఈజీగా ఆప్ట్ చేయగలుగుతారు. ఇస్ ఇట్ క్లియర్? సో మనకి ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ ట్యూస్డే ఆఫ్ మార్చ్, ఫస్ట్ థర్స్డే ఆఫ్ మార్చ్, మార్చ్ 3rd ఆర్ మార్చ్ 2nd క్లియర్గా మెన్షన్ చేయండి. ఆల్రెడీ డిస్కస్ చేసిన కాన్సెప్టే, కన్ఫ్యూజ్ అవ్వకుండా. అండ్ ఎందుకోసం ఆ డేట్ అనేది కూడా మనం సిగ్నిఫికెన్స్ కూడా డిస్కస్ చేసాము, రైట్. సైట్స్ అనే ఒక 1973 కన్వెన్షన్ ద్వారా ఆ రోజుని యాక్చువల్గా స్పెసిఫై చేశారు, రైట్. అండ్ దెన్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనేది టిఎస్ రామకృష్ణన్ గారిని మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా అపాయింట్ చేయడం జరిగింది. చూసారు కదా, మ్యాక్సిమం మనకి ఏంటంటే ఇన్ని డేస్ మీరు చూసిందేంటి క్వశ్చన్స్ అపాయింట్మెంట్స్ నుండి. సపోజ్ ఈ ఆర్గనైజేషన్ ఇచ్చి రీసెంట్గా దీన్ని ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్కి సపోజ్ గూగుల్ అనుకుందామండి ఎగ్జాంపుల్, రైట్. సో ఆ గూగుల్కి రీసెంట్గా ఒక పర్సన్ని అపాయింట్ చేశారు మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా. ఆ పర్సన్ నేమ్ ఏంటి అంటారు, కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి మనకి, పర్సన్ నేమ్ ఇచ్చారు కానీ తను ఏ ఆర్గనైజేషన్కి అపాయింట్ అయ్యారు అనేది. చూసారు కదా, ఇండైరెక్ట్గా కూడా క్వశ్చన్స్ అనేవి మీకు రైజ్ అవుతుంటాయి. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, కోటక్ మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఆర్ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్. అండ్ మీకు క్లూ కూడా ఇస్తాను, యాక్చువల్గా ఇందులో ఉన్న మీ యొక్క ఆన్సర్ ఏంటి అంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఇండియాలో ఆపరేట్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ఏ యొక్క స్టేట్ గవర్నమెంట్ అనేది ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ ఆఫ్ 1958తో సంబంధించి డిస్టర్బ్డ్ ఏరియాగా ఎంటైర్ స్టేట్ని నెక్స్ట్ 6 monthsకి కన్సిడర్ అనే డిక్లరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్ గవర్నమెంట్ ఏంటి? ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే త్రిపుర, అస్సాం, మణిపూర్ ఆర్ నాగాల్యాండ్. అండ్ దెన్ చెప్పాను కదా, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అంటే మ్యాక్సిమం ఇంపార్టెంట్ డేస్లో నుండి మీకు డేట్ అండ్ థీమ్ నుండి మ్యాక్సిమం క్వశ్చన్స్ అడుగుతారు. ఆబ్జెక్టివ్స్ ఏంటంటే కొన్నిసార్లు లైక్ ఆబ్జెక్టివ్ ఇస్తుంటారు, తర్వాత మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటి అంటే సిగ్నిఫికెన్స్ అనమాట.
సపోజ్ ఇలా ఒక లైక్ మనకు తెలిసినట్లయితే ఎలా అడుగుతుంటారు అంటే ఆబ్జెక్టివ్కి సంబంధించి ఇండైరెక్ట్ ఫార్మాట్లో ఒక ప్రస్తుతం లైక్ ఏదైనా ఇంపార్టెంట్ డే అనేది ఈ యొక్క లైక్ వైల్డ్ లైఫ్ని కన్జర్వ్ చేయడానికి ఫ్లోరా ఫౌనాని కన్జర్వ్ చేయడానికి ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఇంపార్టెంట్ సెలబ్రేట్ చేస్తుంటారు ఎవ్రీ ఇయర్. ఆ ఇంపార్టెంట్ డే ఏంటి అనేది, లేదు అంటే ఆ ఇంపార్టెంట్ డే ఏ రోజు సెలబ్రేట్ చేస్తారు అని ఇలా మీకు ఇండైరెక్ట్గా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఫోకస్ చేయండి, డైరెక్ట్ థీమ్ డేట్ అని ఇలా మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అడగకుండా మీరు ఎప్పుడైతే పేపర్ని లైక్ డిఫికల్ట్ అనే ఒక టర్మినాలజీతో మెన్షన్ చేస్తారంటే ఇలా మీకు అన్ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ నుండి క్వశ్చన్స్ వస్తుంటాయో లేదా ఎక్స్పెక్ట్ చేసిన ఏరియాస్ నుండే వస్తాయి కానీ ఆ క్వశ్చన్ మీకు అర్థం అవ్వదు యాక్చువల్గా. సో అలాంటప్పుడు మనం ఈ విధంగా డిఫైన్ చేస్తుంటాం ఎగ్జామినేషన్. కానీ మీరు ప్రిపరేషన్తో క్లియర్గా ఉన్నట్లయితే ప్రతి కీ పాయింట్ ఏరియాని కూడా మిస్ చేయకుండా మీరు ప్రిపేర్ అవుతే ఆల్వేస్ పేపర్ విల్ బీ ఈజీ. సో ఈ కాన్సెప్ట్తో చదవండి. మీరు ఎప్పుడు కానీ ఒక కాన్సెప్ట్ తీసుకున్నాము అంటే అందులో ప్రతి ఏరియాని కవర్ చేస్తూ మీ మైండ్లో ఒక ఓవర్వ్యూ అనేది రావాలి. ఓకే, కరెంట్ అఫైర్స్ నుండి ఈ కాన్సెప్ట్ నుండి ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతుంటారు, రైట్? సో ఇలా ఒక ఓవర్వ్యూని తీసుకోండి. మ్యాక్సిమం విల్ బి ప్రొవైడింగ్ గైడెన్స్ త్రూ అవర్ సెషన్స్. మీకు లైక్ సబ్జెక్ట్తో పాటు గైడెన్స్ కూడా ప్యారలల్గా ఉంటుంది. స్టే ఫోకస్డ్. అండ్ ఇక్కడ మనకి ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే వరల్డ్ వైల్డ్ లైఫ్ డే యొక్క థీమ్ గురించి లైఫ్ బిలో వాటర్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్, ఫారెస్ట్ అండ్ లైవ్లీహుడ్స్, సస్టైనింగ్ పీపుల్ అండ్ ప్లానెట్, రికవరింగ్ కీ స్పీసీస్ ఫర్ ఎకోసిస్టమ్ రెస్టరేషన్, సస్టైనింగ్ ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్. ఇస్ ఇట్ క్లియర్? సో దీంతో మన సెషన్ అనేది ఎండింగ్కి వచ్చాం కాబట్టి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఈవెన్ మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా డిస్క్రిప్టివ్ సెషన్ అయినా అవ్వనివ్వండి, ప్రాక్టీస్ సెషన్ అయినా అవ్వనివ్వండి, మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఫీల్ ఫ్రీ టు మెన్షన్ ఇన్ కమెంట్ సెక్షన్. అండ్ వాటితో పాటు మీకు కొన్నిసార్లు డిస్క్రిప్టివ్ సెషన్ డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవేంటంటే బియాండ్ ద కాన్సెప్ట్ అనమాట. సపోజ్ ఏదైనా స్టాటిక్ పార్ట్ ఉందనుకోండి, సపోజ్ ఇక్కడ మనకి WHO అన్నాను, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించి ఏదైనా స్టాటిక్ పార్ట్ మీకు రిపీట్ అవుతుంది, లైక్ నెక్స్ట్ క్లాస్లో మీకు యూజ్ అవుతుంది మళ్ళీ అనుకున్నప్పుడే నేను అలాంటి క్వశ్చన్స్ కొన్ని మీకు రైజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయలేకపోతున్నాము అనుకున్నా కూడా అట్లీస్ట్ మీరు మీ సెల్ఫ్ నోట్స్ అయినా ప్రిపేర్ చేసుకోండి. ఇలాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ గురించి చెప్తున్నప్పుడు, లేదంటే కొన్ని క్వశ్చన్స్ నేను మీకు ఇస్తుంటాను కదా, సరే మీకు డైలీ అసలు టైం ఉండట్లేదు అనుకుంటే ఆ క్వశ్చన్స్ అయినా నోట్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఫ్రీ డే లైక్ సండే ఆర్ ఏదైనా డే రోజున మీరు ఒకసారి ఆ యొక్క ప్రతి క్వశ్చన్కి ఆన్సర్స్ అనేది గ్యాదర్ చేసుకోండి. దట్ ఇన్ఫర్మేషన్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ, రైట్? Thank you everyone. We'll be meeting in our next session. Until then, stay tuned, stay safe and stay home.